హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణలో టీచర్ల ప్రమోషన్ సంబంధించి వాయిదా పడ్డ ప్రమోషన్ల షెడ్యూల్ సంబంధించి నిన్న హైకోర్టులో మరి గ్రీన్ సిగ్నల్ రావడంతో మరి గతంలో ఉన్న స్టే ఎత్తివేయడంతో మరి నిన్న సాయంత్రం నుంచే వెబ్ ఆప్షన్ ప్రక్రియ కావచ్చు, కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. నిన్న సాయంత్రం ఆల్రెడీ సంబంధించిన గెజిటెడ్ హెచ్ఎంలకు సంబంధించి మరి స్కూల్ అసిస్టెంట్ వారికి గెజిటెడ్ హెచ్ఎంలకు సంబంధించి ప్రమోషన్ల కొరకు వెబ్ ఆప్షన్ స్వీకరించడం, ఈరోజు మార్నింగ్ మరి 8 ఆప్షన్ ఇవ్వడం, మరి త్వరగా ఈరోజు సాయంత్రం వరకు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు. దీని తర్వాత మరి ఎగ్జిట్ స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, మరి అలాగే ప్రైమరీ పాఠశాలలో పిఎస్హెచ్ఎం పోస్టులు కావచ్చు భర్తీ కానున్నాయి. మరి టీచర్ల ప్రమోషన్ సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిహెచ్ఎం ప్రమోషన్లపై ఉన్న స్టేని ఎత్తివేసింది, అంటే గెజిటెడ్ హెచ్ఎం సంబంధించి. దీంతో బుధవారం రాత్రి జిహెచ్ఎం ప్రమోషన్ల ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రారంభించారు. రాత్రి 9 గంటలకు మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ లిస్టు 1:3, వెబ్ ఆప్షన్ కోసం 1:1 లిస్టు ఖాళీల జాబితాను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ వెబ్సైట్లో పెట్టారు. రాత్రి 10 గంటల నుంచి మరి గురువారం అంటే ఈరోజు ఉదయం 9 గంటల వరకు కూడా వెబ్ ఆప్షన్లో అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు 8 ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఆల్రెడీ 8 ఆప్షన్ కూడా ప్రారంభించడం జరిగింది. మరి గురువారం రాత్రిలోగా జిహెచ్ఎం ప్రమోషన్లపై ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళని త్వరగా ప్రమోషన్ ప్రక్రియ సంబంధించి పూర్తి చేస్తేనే మరి కోర్టు చెక్కులు లేకుండా ఉంటాయి. టీచర్ల పదోన్నతులకు హైకోర్టు పచ్చ జెండా. మొత్తానికి అయితే 4,000 మంది వరకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులపై ఉన్న స్టేను హైకోర్టు బుధవారం ఎత్తివేసింది. మరి సీనియారిటీ విషయమై కొందరు టీచర్ న్యాయస్థానంలో కేసు దాఖలు చేయడంతో ఇటీవల హైకోర్టు స్టే విధించింది. తాజాగా దాన్ని ఎత్తివేసింది. దీంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం రాత్రి గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి పొందేందుకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ ఆప్షన్ల నమోదు అవకాశం ఇచ్చారు. మరి గురువారం ఉదయం 9 గంటలకు వారి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 9 గంటల వరకు కూడా మల్టీజోన్ 1లో 491 మందికి, మల్టీజోన్ 2లో 411 మందికి, మొత్తానికి 902 మంది స్కూల్ అసిస్టెంట్ సంబంధించి గెజిటెడ్ హెచ్ఎం పోస్టులు వచ్చే అవకాశం ఉంది. సో గెజిటెడ్ హెచ్ఎం మరి పోస్టులు జిహెచ్ఎంగా భర్తీగా ఉండడంతో ఇక్కడ ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీ అయితే ఆ స్కూల్ అసిస్టెంట్లో ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించి మరి 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్, ప్రస్తుతం ఉన్న విధానంలో మాత్రం మరి 70% ప్రమోషన్ ఇస్తారు. మరి అలాగే ఇక్కడ కింది లెవెల్లో మళ్ళీ ఎగ్జిట్ ఖాళీ అవుతాయి. తర్వాత 2,324 మంది ఎగ్జిట్లకు స్కూల్ అసిస్టెంట్లుగా, అంటే మిగతా ఈ గెజిటెడ్ హెచ్ఎంతో పాటు ఖాళీ అయ్యే పోస్టుతో పాటు మిగతా ఖాళీ ఉన్న పోస్టు కూడా ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారు. మరో 641 మంది ఎగ్జిట్లకు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిఎస్హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించనున్నారు. మొత్తానికి 3,867 మంది, దాదాపు 4,000 మందికి ప్రమోషన్ చేకూరే అవకాశం ఉంది. మరి మొత్తానికి ఈ 4,000 పోస్టులు గతంలో 6,000 ఖాళీ మొత్తం, అలాగే పదవీ విరమణ ఖాళీ దాదాపు 10 నుంచి 12,000 మనకు 10 నుంచి 12,000 ఖాళీ ఉండే అవకాశం ఉంది. మరి ఇందులో ఒక 4 నుంచి 5,000 సర్దుబాటు చేసినా అత్యవసరంగా ఖచ్చితంగా 5 నుంచి 6,000 పోస్టులు అయితే గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకైనా మరి ఇప్పుడైనా ఎలా తీసుకున్నా 5 నుంచి 6,000 అయితే తక్షణ కర్తవ్యంగా, అంటే తక్షణ ఖాళీలుగా 5 నుంచి 6,000 ఉండే అవకాశం ఉంది. మరి సర్దుబాటు పక్కన పెడితే 10,000 ఖాళీ ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ 5న శిల్పారామంలో టీచర్ డే వేడుకలు అటెండ్ కానున్న సీఎం రేవంత్ రెడ్డి. అంటే టీచర్ డే సంబంధించి మరి సెప్టెంబర్ 5న వచ్చే నెల 5వ తేదీకి సంబంధించి మరి విద్యాశాఖ అధికారులు ఏర్పడిన సమావేశానికి సీఎం రానున్నట్టు, మరి ఉపాధ్యాయ అవార్డు సంబంధించి ఉత్తమ టీచర్లకు సంబంధించిన అవార్డు సీఎం పాల్గొన్నట్టు ఇవ్వడం జరిగింది. ఇక స్థానికత ఆధారంగా ఉద్యోగులకు డిప్యూటేషన్లు 2-3 ఏళ్ల పాటు పంపాలని ప్రతిపాదన. అంటే గత ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో సంబంధించి మరి వివాదం ఉన్న సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఎలా చేపట్టాల బదిలీలకు సంబంధించి మరి శాశ్వత ప్రతిపాదన కాకుండా మరి తాత్కాలిక ప్రతిపాదన జిల్లా, జోనల్, మల్టీజోన్ ఉద్యోగులను 2-3 ఏళ్ల పాటు డిప్యూటేషన్పై పంపాలని, మరి ఇవి కూడా క్లియర్ వేకెన్సీలు ఉన్న చోట స్థానికత ఆధారంగా ఉద్యోగులకు డిప్యూటేషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదన క్యాబినెట్ సబ్ కమిటీ ఇలా ఆలోచనకు వచ్చినట్టు, ప్రాథమికంగా ఆలోచన ఇవ్వడం జరిగింది. మనకైతే మరి ఇప్పటికే 2 టెట్లు సంబంధించి గత డిఎస్ తర్వాత 2 టెట్లు ముగియడంతో మరి మరొక టెట్ కూడా మనకు నవంబర్, డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం వీళ్ళని త్వరగా ఈ ప్రమోషన్ ప్రక్రియ పూర్తి చేసి మరి ఖాళీలతో పాటు పదవీ విరమణ ఖాళీలు జత చేసి మార్నింగ్ నైట్ వీడియోలు చెప్పుకున్నాం. మనకు అంటే 2011 టెట్ తర్వాత టెట్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ప్రతి 3 టెట్ల తర్వాత డిఎస్ జరుగుతుంది. కాబట్టి ఆ పరంపరలో భాగంగా ఖచ్చితంగా త్వరగా మనకు కూడా డిఎస్ నోటిఫికేషన్ రావాలని మనం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.